సో నా బర్త్డే రోజే తన తీసుకొని వచ్చేసి నాకు పరిచయం చేశాడు. ఆ రోజే ఫస్ట్ టైం నేను వాళ్ళిద్దరిని చూశాను. ఓకే. అండ్ వాళ్ళిద్దరు అంటే నా బర్త్డే కోసమే వాళ్ళిద్దరు కలిశారు కూడా. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అవన్నీ మాట్లాడుకున్న తర్వాత బట్ ఒకళ్ళ లైఫ్కి ఒకళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఇది చాలా డీప్గా నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. తను జాబ్ పర్సన్, నువ్వు ఇండస్ట్రీ పర్సన్. ఏవైతే ఎలిగేషన్స్ వస్తాయో బయట ఆడియన్స్ ఎలా అయితే తీసుకుంటారో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ మైండ్ మెచ్యూరిటీ మీకు ఉంటేనే మీరు ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి. లేదనంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవద్దనంటే ఈ రోజు వరకు వాళ్ళు లిటరలీ గొడవ పడ్డ ఒక్క సిచ్యువేషన్ కూడా లేదు నా దగ్గర. ఏంటి పరిచయం ఎలా అసలు వాళ్ళిద్దరికి? ఎక్కడ పరిచయం? మేబీ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇది జబర్దస్త్ ఇవి చూసిన తర్వాతేనా? లేదు లేదు లేదా లేదు పటాస్ లో తన ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి తన ఫాలోవర్. ఓకే. ఏమో ఫాలోవర్ తను. ఓకే. సో ఎలాంటి ఫేమ్ లేనప్పుడు తన దగ్గర ఉంది. ఓకే. తన దగ్గరకు వచ్చే తర్వాత ఫేమ్ వచ్చింది. అడిగారా అసలు ఏంటి ఇమ్మోలో మీకు ఏం నచ్చింది, ఎందుకు డిస్కస్ చేయను వాళ్ళతో. బేసిక్ తన కూడా బావా ఇలా జరుగుతుంది అని అంటే ఓకే నాన్న, నేను కూతురులా హ్యాపీగా ట్రీట్ చేస్తాను తన్ని. బికాజ్ షీఈ్ ఎ సింగిల్ పేరెంట్. సో నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానంటే నాకే కనుక ఒక కూతురు ఉంటే తను ఎంత బాగా చూసుకోవాలనుకున్నానో ఇమ్ము ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు అప్పచెప్పిపోయాడు, జాగ్రత్త అన్న, ఏదైనా అవసరం ఉంటే నువ్వు దగ్గరుండు, ఏమో తెలియదు ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి టచ్లో ఉండు, కొంచెం జాగ్రత్త. తను ఒకటికి 100 సార్లు చెప్తే నువ్వు జాగ్రత్తగా వెళ్ళని. తను ఎప్పుడు టచ్లోకి వచ్చినా సరే నా కూతురు ఎలా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను తనని అలా హ్యాపీగా చూసుకోగలను. హైదరాబాద్లోనే. ఏదో ప్రాపర్ నాకు ఐడియా లేదు, నాకు అంత డీటెయిల్స్ కూడా. డాక్టర్. పేరు తన నోటితో వినండి, అది ఇంకా హ్యాపీ మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆ గుడ్ న్యూస్ ను కూడా మీరు చూస్తే బెటర్. నా త్రూ వినడం కన్నా వాళ్ళిద్దరు చెప్పడం వేరు. అందుకోసం ఫ్యామిలీ వీక్ లో మేబీ వెళ్ళే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఉండే ఛాన్స్ ఉంది, బట్ అక్కడికి వెళ్ళటం కన్నా అందరికీ ఒకేసారి పరిచయం చేయటం, ఇంక్లూడింగ్ ఫ్యామిలీతో కలిపి ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అండ్ వాళ్ళు ఏదైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని స్పెషల్గా అందరికి అందించడం అనేది మెయిన్ సో ఇద్దరు ఫ్యామిలీస్తో మాట్లాడేసి మంచి ముహూర్తంలో జనానికి ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక థాట్తో ఆపాను నేను. లేకపోతే తన్నే పంపించాలనుకున్నాను, బట్ ఆలోచించాను ఏది పద్ధతిగా జరగాలో అదే జరగాలి. అండ్ ఏదైతే కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందో దానికి కొంచెం అమ్మాయి నేనంటే ఓకే, నేను వెళ్ళిపోతాను, ఏది వచ్చినా కానీ నేను తీసుకోగలను. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ గా వెళ్ళిన ఒక వాయిస్ మెసేజ్ వల్ల గౌరవ్ది పవర్ పోయింది. తను ఇలా ఒక బ్యాడ్ కామెంట్ నాకు చాలా స్ట్రైక్ అయింది. నా యాంగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఉండాలి కామ్ గా. బికాస్ అక్కడ ఉంది అమ్మాయి ఒక సెల్ఫిషే. నువ్వు తన్ను తిట్టు యాక్సెప్టెడ్, లేదా నన్ను తిట్టు యాక్సెప్టెడ్, షోన్ తిట్టు యాక్సెప్టెడ్. ఒక ఆడపిల్లని తిట్టే ముందు ఆలోచించాలి కదా. అమ్మాయిని తిట్టడం కరెక్ట్ కాదు, కానీ మీ తమ్ముడు డెసిషన్ అక్కడ సెల్ఫిష్ గా ఆలోచించాడు అని మీరు అనుకుంటున్నారా? లేదు ఎవరున్నా అక్కడ అలాగే చేస్తారు అనుకుంటున్నారు? సరే, సెల్ఫిష్ అని మీకు ఆ పవర్ పోవటం వల్ల అనిపించింది, రైట్? సరే, ఇప్పుడు ఒక పర్సన్ ని పక్కన పెట్టి నీకు కావాల్సింది ఇస్తాను, తను పోవాలి అని అంటే తనున్న ఆ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ ఎమోషనల్ స్ట్రాటజీలో ఆ మైండ్ సెట్లో తను చూస్ చేసుకుని ఉండొచ్చు, ఈ పవర్ పోయి ఉండొచ్చు. లేదు ఒక నలుగురినిచ్చి ఇదే పర్సన్ని కూర్చోబెట్టి ఆ నలుగురిలో ఒకటి పోతుంది అని అంటే ఖచ్చితంగా ఈ పవర్ని అయితే యాక్సెప్ట్ చేయడు. బికాస్ ఆ పవర్ ఎంత ఇంపార్టెంటో తనకి తెలుసు, ఇమ్ముకి తెలియకుండా ఉండదు. మిగతా వాళ్ళందరికీ శారీస్, డ్రెస్సెస్, ఫొటోస్ ఇచ్చి ఇమ్ముకి మాత్రం ఆ స్పెషల్ పవర్ పెట్టడం అది మైనస్ అయింది, అంతే, అంతమించి ఏం లేదు. సో వీళ్ళందరూ ఎలా అయితే సాక్రిఫైస్ చేశాడో ఇమ్ము కూడా సాక్రిఫైస్ చేయొచ్చు. బట్ ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో తను అక్కడ మెల్ట్ అయ్యాడు అనేదే నా పాయింట్. బేసిక్ గా తను చాలా ఎమోషనల్ ఫెలో, అది ఒక్క పాయింట్ తప్ప మిగతా ఎక్కడైనా సరే మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లో కూడా ఒక వాయిస్ మెసేజ్ వెళ్ళింది, ఫోటో వెళ్ళింది, అండ్ నాన్నతో వీడియో కాల్ వెళ్ళింది. ఇవన్నీ ఆప్షన్లో చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీస్ని మిస్ అవుతున్నారు. సో నేను వేరే ఆప్షన్ తీసుకుంటే బ్యాటరీ లెవెల్ తగ్గుతుందని ఓన్లీ ఫోటో తీసుకొని బయటకు వచ్చేసి మిగతా వాళ్ళకి ఆప్షన్లు ఇచ్చాడు. మరి దాన్ని ఎందుకని మీరు చూడలేకపోయారు?
ఓన్లీ సూపర్ పవర్ పోయింది, ఓకే డన్. ఫర్దర్గా ఏం జరిగిద్ది అనేది మనం గెస్ చేయలేం కదా. ఏమో నెక్స్ట్ టాస్క్ లో తను కూడా నిలబడొచ్చు ఇమ్ము సైడ్. ఇమ్ము కెప్టెన్సీ తీసుకొచ్చి తనకి ఇవ్వచ్చు. ఇప్పటి వరకు సీజన్స్ లో ఎవరు కూడా 3 సార్లు కెప్టెన్ అవ్వలేదు. అండ్ ఇంకా 9th వీక్ వరకు వస్తున్నా కానీ నామినేషన్స్ లోకి రాకుండా ఎవరు ఉండలేరు. క్యాప్టెన్సీ అంటే ఫిజికల్ గా టాస్క్ ఆడడంలోను ఎంటర్టైన్మెంట్ లోను ఇమాన్యుయల్ సూపర్ పర్ఫెక్ట్ తోపు, ఇంకా హౌస్ కి అందులో డౌటే లేదు. కానీ నామినేషన్స్ లోకి రాకుండా ఉండడం అనేది మైనస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దాని గురించి మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఏం చేయాలి? నామినేషన్ లోకి రాకపోవటం మైనస్ అని జస్ట్ ఆడియన్స్ కి కన్వే చేశారు తప్ప అది మైనస్ కాదు నా దృష్టిలో. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు తెలియదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఒక 10 మంది హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఒక పర్సన్ నచ్చలేదు అని అంటే నేను ఆ పర్సన్ ని మండే రోజు నుంచోపెట్టి నీలో నాకు ఇది నచ్చలేదు చేంజ్ చేసుకో, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం. ఇది ప్రాసెస్, నామినేషన్ ప్రాసెస్. అది ఆడియన్ తన హౌస్ లో ఉండాలి అనుకుంటే ఓట్ చేస్తారు, వద్దు అని అనుకుంటే ఓట్ చేయరు. సో ఇది ప్రాసెస్. ఉన్న 13 మంది ఇమ్ముని ఒక్కరు కూడా నామినేట్ చేయలేదంటే హీఈస్ పర్ఫెక్ట్ ఐ థింక్. సో వాళ్ళ ఒక్కరికి కూడా పాయింట్ లేదా సేఫ్ గేమ్ అనేది కూడా ఒకటి ఎగ్జాక్ట్లీ వినబడుతుంది, రైట్. తను వాళ్ళందరితో క్లోజ్ గా ఉండటం వల్ల వాళ్ళు ఎవరు నామినేట్ చేయట్లేదు, హీఈస్ అ సేఫ్ ప్లేయర్ అని అంటారు. వీడు ఒక్కడ మైండ్ సెట్, మిగతాది 13 మంది మైండ్ సెట్. మిగతా 13 మందికి మైండ్ లేదా, లేకపోతే వీడికి మైండ్ ఎక్కువ? మీరు ఆలోచించండి. 13 మందిలో ఒక్కడు కూడా తన సేఫ్ గేమ్ ఆడుతున్నారని గమనించలేరా? ఆలోచిస్తారు కదా, అప్పుడే అర్థమవుతుంది. సేఫ్ గేమ్ అని ఆ సిచ్యువేషన్ లో చెప్పలేదు, తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పేసాడు. నామినేషన్స్ విషయంలో స్లిప్ ఇచ్చి వేరే వాళ్ళతో నామినేట్ చేయించడం అనేది ఏంటి సేఫ్ గేమ్ అని అడిగితే ఆ రోజు పాయింట్స్ తను వ్యాలిడ్ గా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు చిన్న పాయింట్ ఉంది, నీకు ఇప్పుడు నాకు మర్డర్ చేసే అంత పగుందన్నప్పుడు వాడికి ఇస్తాం కనుక కత్తి, నాది నా ఫోన్ దొబ్బేసాడు రా అంటే వాడు మర్డర్ చేస్తాడు పోయి. లేదు కదా, నామినేట్ చేయాలంటే స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. చిన్న పాయింట్ తో నామినేట్ చేస్తే అప్పుడు కూడా వీడిని అంటారు కదా. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొచ్చి కదా నామినేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. మరి అప్పుడెందుకు గుర్తుకు రాలేదు? వాడికి పాయింట్స్ కావాలి, ఆ పాయింట్స్ మొత్తాన్ని వెట్టిఫై. ఒక పాయింట్ మీద పెట్టడం వేరు, ఒక 4-5 పాయింట్లు పెడితే స్ట్రాంగ్ రీజన్ వస్తుంది. ఆ స్ట్రాంగ్ రీజన్ కోసమే కదా తను అంతకు ముందు వీక్ లో చెప్పింది కూడా అదే. నాకుంది చిన్న పాయింట్సే, స్ట్రాంగ్ పాయింట్ కోసం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, అది క్లారిటీ వచ్చినప్పుడు నేనే నామినేట్ చేస్తా. ఈ లోపు నువ్వు చేస్తావా అని కళ్యాణ్ అడిగితే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి నేను చేస్తాను అన్నాడు. దాన్ని చేయలేదు. సో వీళ్ళందరికీ ఏం కనపడుతుంది, తన దగ్గర చిన్న పాయింట్సే ఉన్నాయి అన్నది కనపట్ల, వేరే వాళ్ళ చేత ఇచ్చి ఉసిగొలిపాడు అన్నది మాత్రమే కనపడుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే చూడండి. నేను అదే అంటున్నా. నేనే చేసా ఒక మేమ్ని, బా ఇమ్ము ఏ మైండెడ్ రా, క్రిమినల్ మైండెడ్ రా, కళ్యాణ్ ఇరికిచ్చి చేశాడు అని ఒక మేమ్ చూసా. అక్కడ ఇమ్ము దగ్గర పాయింట్స్ లేవు, ఉన్నవి చిన్న పాయింట్స్. కళ్యాణ్ దగ్గర పెద్ద పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కళ్యాణ్ దగ్గర ఉందన్నాడు, ఇచ్చాడు. అప్పుడు నామినేట్ చేయలే. సో ఇమ్ము అడగటంలో తప్పులేదు కదా, నువ్వు చేస్తానన్నావు కాబట్టి నేను ఇచ్చాను, లేకపోతే నేనే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇమాన్యుయల్ చాలా స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నారు, సేఫ్ అయినా వాట్ ఎవర్ చాలా స్ట్రాటజీతో ఆడుతున్నారు గేమ్. యాక్చువల్గా ఏంటి తన బ్రెయిన్ కానీ తన క్యారెక్టర్ కానీ అంత స్ట్రాటజీతో ఆలోచించే బ్రెయిన్ ఏనా? ఎప్పుడు ఫన్నీగా ఉండడం ఇప్పటి వరకు తెలుసు అందరికి. లేదు అంటే స్ట్రాటజీ అంటే గేమ్ వైజ్ స్ట్రాటజీ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్. ఓకే. సో మిగతా విషయాల్లో మాత్రం స్ట్రాటజీ లేదు. ఒక పర్సన్తో మాట్లాడే విధానం కానీ, ఫన్ చేసే దగ్గర కానీ, లేదు ఒకరికి సలహాలు ఇచ్చే దగ్గర కానీ, ఒకళ్ళ వైపు సపోర్ట్గా నిలబడే కాడకు మాత్రం స్ట్రాటజీ ఉండదు. ఓకే. బికాజ్ అవి ఎమోషన్ బేస్ మీద వెళ్ళేవి. సో వాటికి స్ట్రాటజీ. గేమ్ మాత్రం మీరు చూసినట్లయితే ఒక గేమ్ ఎలా ఆడాలో మిగతా వాళ్ళకి కూడా ఇది చేస్తే ఇలా అవ్వచ్చు, ఇలా అయితే మనం బయట వెళ్ళొచ్చు, లేదా ఇలా చేస్తే మనకి ఇల్లు సపోర్ట్ వస్తుంది, మనం సేఫ్ అవుతాం, ఇది స్ట్రాటజీ అంటాం. ఒక పర్సన్ కి సపోర్టివ్ గా నిలబడటం కూడా స్ట్రాటజీ అని అంటే అది గేమ్ ప్లేనే కాదు. ఓకే, ఈజ్ ఎ స్ట్రాటజీ పర్సన్ అని అనుకుంటే మనకు కావాల్సింది కూడా అదే కదా. సంజనతో బాండింగ్ నచ్చిందా మీకు? నాకే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఫ్యామిలీకి కానీ ఫుల్ హ్యాపీ. అవునా? బికాస్ తన అమ్మ కుట్టి